చాలామంది విశిష్ట వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. పద్మశ్రీ, అదేవిధంగా ఇతర ప్రాంతంలో ఇతర రంగంలో కూడా వారు ప్రవీణులు అయి అనేకమైనటువంటి ఒక అవార్డ్స్ అందుకున్నటువంటి ఒక వ్యక్తులకు అందరికి పేరు పేరు నమస్కరిస్తూ, మీడియా మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి ఒక అందరికీ మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, ముఖ్యంగా మా పార్టీ పదాధికారులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. దాదాపు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలతో స్థానిక కార్పొరేటర్ గారు, అదేవిధంగా జర్నలిస్టులు కూడా చాలామంది ఉన్నారు. అందరికీ నమస్కరిస్తూ, మీరందరూ కూడా మీ యొక్క అనుభవాలు చెప్తూ ఉంటే నిజంగా ప్రతి ఒక్కరికి అదొక లెసన్ లాగానే, అంటే ఒక మనకు దాంట్లో నేర్చుకోవాల్సిన చాలా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ముఖ్యంగా మల్లేష్ గారు చెప్పినప్పుడు వారి తల్లిని వారి యొక్క అంకితం చేసి ఏదైతే వీవర్స్కు ఒక ఇన్నోవేషన్గా ఒక ఇన్వెంట్ చేసి వారు పద్మశ్రీ అందుకున్నారంటే దాంట్లో ఎంత కష్టం, ఎంత ఆలోచన, ఎంత ఇన్నోవేటివ్ మైండ్ ఉండాలి అని చెప్పి ఆలోచించారు. వెంకరెడ్డి గారు చెప్పారు, నేను 12th క్లాస్ చదువుకున్నా కానీ అగ్రికల్చర్ సైంటిస్ట్ కూడా చేయలేని పని వారు చేశారు. అనూప్ గారు చెప్పారు, నేను 4 సార్లు ఫెయిల్ అయితే తర్వాత లాస్ట్లో సక్సెస్ అయ్యాయని చెప్పేసి మాట. అంటే సక్సెస్ స్టోరీస్ ఇవన్నీ ఆల్ ఎవ్రీ వన్ హియర్, ఫ్లూటిస్ట్ కానీ, ఇక డాన్సర్స్ కానీ, అందరూ కూడా మీరు చెప్పిన డాక్టర్స్ కానీ, మీరు చెప్పినటువంటి అనుభవం అవుతుందో ఇవన్నీ కూడా జీవితంలో ఒక లెసన్ మనందరికీ కూడా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం ఫర్ సక్సెస్ కావాలంటే ఓన్లీ హార్డ్ వర్క్, అండ్ దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్ ఫర్ సక్సెస్, నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని ఫెయిల్యూర్స్తోనే సక్సెస్, ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. నేను చాలామంది రాజకీయ నాయకులు నేతలు చెప్తూ ఉంటాను. ముందుగా దానికి వచ్చే ముందు చాలామందికి అనుమానం వచ్చి ఈ రాజకీయ పార్టీ ఇదేంది ఇట్లా చేస్తున్నాయని చెప్పి. ఇంకా రాజకీయ పార్టీలు పనే ఉంటుంది జనరల్గా, ఓట్ల కోసమో లేకుండా వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం ఉంటుంది జనరల్. ఈ కార్యక్రమం కేవలం నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదిన సందర్భంగా సేవాభావంతో పనిచేయాలి. రాజకీయ నాయకులు రాజకీయాలే కాదు, సేవ కూడా నేర్చుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేసిన దానికి కొమరయ్య గారు, మళ్ళీ వీరేంద్ర గౌడ్ గారు, మధ్యాహ్నం సింగ్ అందరూ ఆ టీం, గీతామూర్తి గారు, ఈ టీం అంతా కూడా ఇక్కడ వీళ్ళు చేస్తున్న పని వారు చెప్పారు, రిపోర్ట్ చెప్పారు, చాలా బ్రహ్మాండ కార్యక్రమం చేశారు. కానీ ఈ మధ్య ఎట్లయిందని రాజకీయాలు అనగానే ఒక మధ్య అసెంబ్లీ నడుస్తూ ఉంటే ఒక ఇంటికి పోయాను నేను. అసెంబ్లీ నడుస్తున్నప్పుడు చల్లగా పిల్లలు వచ్చేసరికి టీవీ కట్టాను అని చెప్పారు. ఏందా టీవీ బంద్ చేస్తున్నా అంటే, లేదు సార్ టీవీ చూసి మా పిల్లలు అసెంబ్లీ నడుస్తుంది కదా కొత్త బూతులు నేర్చుకుంటారు సార్ అంటారు వాళ్ళు. రాజకీయ నాయకులు అంటే అటువంటి ఒక అభిప్రాయం ఉన్నది అందరికీ. సో కాబట్టి అటువంటి కాకుండా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో సేవ కూడా ఒక సేవ, మనం మానవ సేవనే మాధవ సేవ మేడం గారు చెప్పారు. ఇప్పుడు అంటే సేవాభావంతో కూడా రాజకీయ నాయకులు పనిచేయాలి. రాజకీయాలే కాదు, అధికారంతో ఉన్న రాజకీయ పార్టీలు అధికారం ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే సేవ ఇంకెక్కువగా చేయాలని. కానీ కేవలం రాజకీయాలే కాదు, మన సేవ కూడా చేయాలనే ఆలోచనతో ఈ సేవా పఖవాడా నరేంద్ర మోదీ గారి జన్మదినం నుంచి గాంధీ గారి యొక్క జన్మదినం చేసినాం. ఇది కొద్దిగా ఆలస్యంగా అయింది, కొన్ని కారణాలని చెప్పడం జరిగింది. ఈ సక్సెస్ స్టోరీ విషయంలో చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. రాబర్ట్ బ్రూస్ గురించి చాలామంది ఇక్కడ వినొచ్చు, వినకపోవచ్చు. రాబర్ట్ బ్రూస్ అనేటైనా స్కాట్లాండ్లో ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి మీరు చాలా స్కాట్లాండ్ చూస్తారు, చాలా క్యాజల్స్ ఉంటాయి. అక్కడ వాళ్ళందరూ కూడా ఏంటంటే బ్రిటిష్ రాణి కొట్లాడేది. అవి ఇప్పుడు ఇండిపెండెంట్ కంట్రీ కావాలని, అప్పట్లో ఇట్ వాజ్ ఏ డిఫరెంట్ కంట్రీ. అది వాళ్ళు బ్రిటిష్లు వాళ్ళు ఆక్యుపై చేసినప్పుడు, బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసినప్పుడు ఈ రాబర్ట్ బ్రూస్ అనేటోడు కూడా ఒక సామంత రాజు అక్కడ. అతను ఎప్పుడు కూడా యుద్ధానికి పోయినప్పుడు అలా ఓడిపోతుండే, 13 సార్లు ఓడిపోయాడు. చివరికి ఒక చోటకి దాక్కుంటే అక్కడ పైన సాలెపురుగు డంగెన్లో ఒక సాలెపురుగు దాన్ని వెబ్ చేస్తూ ఉండి కింద పడుతూ ఉంటుంది. ఈయన 13 సార్లు ఫైట్ చేశాను, ఇంకేం ఫైట్ చేస్తాంలే ఆలోచించి ఇక సరెండర్ అవుదాంలే అనే టైంలో ఈ సాలెపురుగు చూసి పైకి కిందికి పడుతూ ఉంటుంది. కానీ అల్టిమేట్లీ అది వెబ్ సాలె మొత్తం కూడా తయారు చేస్తుంది. వెబ్ని మొత్తం కూడా తయారు చేసిన తర్వాత అప్పుడు ఈ రాబర్ట్ బ్రూస్ అనుకుంటాడు, ఈ సాలెపురుగు ఎన్నిసార్లు కింద పడితే లేచింది, చివరికి ఇట్ వాజ్ సక్సెస్ టు హ్యావ్ ఎ వెబ్. అటువంటి సక్సెస్ లాస్ట్ ఫైట్ నేను చేశాను, ఆ లాస్ట్ ఫైట్ పోయాడు, గెలిచి వచ్చాడు ఈ ఫీన్ మీద. అంటే అటువంటి పట్టుదల ఉండాలి మనిషికి. ఆ పట్టుదల ఉంటేనే మనిషికి సక్సెస్ అనేది రావాలి. ఈరోజు ఒకసారి నేను పేపర్ చదివాను చాలా కాలం క్రితం, 100 million పాపులేషన్ బట్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ మెడల్ అనేది ఒలింపిక్స్లో రాయడం జరిగింది. బట్ టుడే
ప్రతి ఒలింపిక్స్లో మనకి ఎన్ని వచ్చినా 2, 3 మెడల్స్ మనకు వస్తున్నాయి. స్పోర్ట్స్ ఈజ్ బీయింగ్ ఎంకరేజ్డ్. స్పోర్ట్స్ మీద పిల్లలకు బాగా ఆసక్తి పెరుగుతుంది. నేను స్కూల్ మేనేజ్మెంట్స్ని అదేవిధంగా పేరెంట్స్ని ఒకటే కోరుతా ఉన్నాను, మీరు పిల్లల్ని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయండి. స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తే, బికాజ్ డ్రగ్ ఫ్రీ నేషన్గా మనం మారాలి. డ్రగ్ ఫ్రీ నేషన్గా మారాలంటే స్పోర్ట్స్ ఈజ్ ది ఓన్లీ ఆల్టర్నేటివ్ వేర్ యూ కెన్ డైవర్ట్ ది చిల్డ్రన్ ఫ్రమ్ దీస్ బ్యాడ్ హ్యాబిట్స్. కాబట్టి స్పోర్ట్స్ మనం చేయాలి, ఎంకరేజ్ చేయాలి. అండ్ ఆస్ దెమ్ టు, నేను స్కూల్లో చదువుతున్నప్పుడు కదా ఫ్రమ్ సెంట్రల్ స్కూల్, మాకు మిలిటరీలో చేరాలని బాగా మాకు కోరిక ఉంటుంది. మా క్లాస్మేట్ చాలామంది ఎన్డీఏలు చేరి ఇప్పుడు మేజర్ జనరల్గా చాలామంది రిటైర్ అయిన ఉన్నారు. కానీ అప్పుడు నేను కూడా ఎన్డీఏ రాయాలనుకునే ఏదో కారణం వల్ల రాలేకపోయిన ఎగ్జామ్ ఆ రోజు. పిల్లల్ని కూడా మనం డిఫెన్స్ ఫోర్సెస్ వైపు, ఎందుకంటే ఇజ్రాయెల్లో మీరు చూడండి, లాస్ట్ వర్డ్ అండ్ ఐ కంక్లూడ్, ఇజ్రాయెల్లో ఎవ్రీ 18 years boy, they will have to work in military for 3 years, then only they will get admission in universities. That is a rule. They have to sacrifice their youthfulness for their country. Adi Israel, smallest country in the world, half of Hyderabad population, and area is half of Kerala. Itvanti today entire world is shaking because of Israel. They have so much of nationalism in them. వాళ్ళ కంట్రీని కాపాడటానికి వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ మొత్తం యువత అందరు, మహిళలు అందరూ కూడా ముందుకు వచ్చేస్తారు. సరౌండెడ్ బై ఎనిమీ కంట్రీస్, బట్ స్టిల్ ఇజ్రాయెల్ ఈజ్ సర్వైవింగ్ యాజ్ ఎ సర్వైవల్ కంట్రీ. వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఏదైతే ఇన్స్టింక్ట్, మనకు సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ ఉన్నాయో దానివల్ల వాళ్ళ సక్సెస్ఫుల్ కంట్రీ కూడా అయినారు. సరే ఇలా యుద్ధం చేశారు ప్యాలెస్టైన్ మీద, అది ఐ డోంట్ గో ఆన్ దట్. బట్ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఒక నేషనలిజం కానీ, a youngest nation, the smallest nation, today it is one of the strongest nation in the world. How? Because of the nationalism. I always say, if a country has to develop, it is not socialism, communism or capitalism, it is only by nationalism that we can develop. About nationalism, because today we have amongst us 2 ex-servicemen who are also inspiring for every youth. ikkada andaru kuda mana inspire kavali, desham kosam man pan cheyali ane alochana రావాలి. మోదీ గారు ఎంత కష్టపడుతుందో మనకు తెలుసు. 24 hours 18 hours పనిచేస్తారు. జెట్ లాగ్ ఉండదు, ఎక్కడ విదేశాలు తిరుగుతున్నారు, అన్ని ప్రపంచం అంతా తిరుగుతున్నారు. భారతదేశాన్ని వికసిత భారత్ చేయాలనేటువంటి కోరికతో వారు కష్టపడుతున్నారు. కాబట్టి అవన్నీ కూడా మనం అందరం ఇన్స్పైర్ కావాల్సిన అవసరం ఉంది. మరి వారు 75 సంవత్సరాలు ఇంకా భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాలతో వారు దేశాన్ని ఇంకా పరిపాలించాలి, దేశాన్ని మొదటి స్థానం తీసుకుపోవాలని చెప్పి కోరుతూ, మరి సేవా పఖవాడా బ్రహ్మాండంగా వారు జరిపినందుకు కొమరే గారికి, వారి టీంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, మీ స్కూల్ మేనేజ్మెంట్ కూడా ఈరోజు మాకు ఇక్కడ చేయడానికి, కార్యక్రమం చేయడానికి మీరు అవకాశం ఇచ్చారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాను. భారత్ మాతాకి జై.